హాయ్! వెల్కమ్ టు సెల్కెట్ అకాడమీ. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే, మనం ఏమాత్రం సమయం కేటాయించకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే విషయం ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది నేను 2005 ప్రాంతంలో ఎల్ఐసి పాలిసీ చేసినప్పుడు శాలరీ సేవింగ్ స్కీమ్ ఉండేది. నా శాలరీకెళ్ళి డిడక్ట్ అయితూ ఎల్ఐసి కట్టేవాడిని. అయితే కొన్నిసార్లు డీడీఓ సరిగ్గా కట్టకపోవడం వలన, గ్యాప్స్ రావడం వలన ఎల్ఐసి ఏజెన్సీ వాళ్ళు కంప్లెయింట్ చేయడం చేత శాలరీ సేవింగ్ స్కీము మీరే పర్సనల్‌గా కట్టుకోండి అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. ప్రతి నెల ఎల్ఐసి ఆఫీస్‌కి పోయి అమౌంట్ కట్టడం ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు నేను ఎల్ఐసి బ్రాంచ్‌కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సలహా ఏంటిదంటే, "మీరు సంవత్సరం ఒకేసారి కట్టుకోండి సార్. అప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి ఆఫీస్‌కొస్తే సరిపోతుందని" చెప్పడం జరిగిందన్నట్టు. "మీరు సంవత్సరం అమౌంట్ ముందే కడితే మీకు కొంత అమౌంట్ కూడా తగ్గుతుందని" చెప్పడం జరిగింది. అయితే నేను మా పాప ఎడ్యుకేషన్ పాలసీ కొరకు నెలకు రూ. 543 కట్టేవాడిని. అయితే సంవత్సరంగా మార్చుకోవడం వలన నాకు కొంత అమౌంట్ తగ్గిందన్నట్టు. అది మీకు చూయిస్తాను ఏ విధంగా తగ్గిందనేది. అయితే ఈ సంవత్సరం అమౌంట్‌ని ఒకేసారి కట్టడం కొంచెం మనకు ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది కాబట్టి, నెల నెలా కట్టుకునే విధంగా, అదే విధంగా తక్కువ అమౌంటు చేసే విధంగా 12 నెలల బదులు 11 నెలల అమౌంట్‌తోనే మనం సంవత్సరం పాలిసీని ఏ విధంగా కట్టవచ్చనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే టైమ్ టు టైమ్ చెల్లింపులు చేస్తారో సమాజంలో వారికి మంచి విలువ ఉంటుంది. కాబట్టి మనం ఏమాత్రం కష్టపడకుండా ఏ విధంగా తక్కువ సమయంతోని మనం ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు అనేది ఇక్కడ చెప్తాను. చక్కగా చూడండి. చూడండి, ఎల్ఐసి మంత్లీ అమౌంట్ ఎంతంటే రూ. 543. ఈ రూ. 543 శాలరీ సేవింగ్స్ స్కీమ్ ద్వారా కట్టేది నేను. ఈ అమౌంట్ రూ. 543 12 నెలలకి ఎంత అయితుందో చూద్దాం. రూ. 6,516 అయితుంది. అయితే వన్ టైమ్ పేమెంట్ చేయడం ద్వారా ఎంత తగ్గుతుందంటే రూ. 6,322కి తగ్గుతుంది. మనకు బెనిఫిటు ఎంత అయితుందంటే రూ. 194 బెనిఫిట్ అయితుంది. చూడండి, ఈ అమౌంట్‌ని ఒకేసారి రూ. 6,322 కట్టడం అప్పట్లో నాకు ఇబ్బంది అనిపించింది. దాంతో నేను ఆలోచించాను. మరి బ్యాంక్‌లో ఈఆర్‌డి చేసుకున్నట్లయితే ఈ నెలవారీగా రూ. 543 కట్టిన మాదిరిగానే ఈఆర్‌డి కట్టుకోవచ్చు. అది పెద్ద బర్డెన్‌గా అనిపియదు. కాబట్టి నేను నెలకి రూ. 500 చొప్పున ఈఆర్‌డి ప్రారంభించాను. ఆన్‌లైన్‌లో ఆర్‌డి చేసుకున్నానన్నట్టు. అది ఎంత అమౌంట్ అయింది? రూ. 6,224 అయింది. యాక్చువల్‌గా నేను కట్టిన అమౌంట్ ఎంత? నెలకి 500, 12 నెలలకి రూ. 6,000. నాకు వచ్చిన బెనిఫిట్ చూడండి, రూ. 224 బెనిఫిట్ అయింది. టోటల్ బెనిఫిటు ఎంత అయిందో ఇప్పుడు చూద్దాం. అమౌంట్ ఒక్కసారిగా వన్ టైమ్ పేమెంట్ చేయడం ద్వారా రూ. 194. తర్వాత ఈఆర్‌డి చేసుకోవడం ద్వారా ఇంట్రెస్ట్ రూపంలో 6.8% ఇంట్రెస్ట్ రూపంలో రూ. 224. టోటల్‌గా రూ. 418 బెనిఫిట్ అయింది. మరి ఈఆర్‌డి చేయడం ఎలా? ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, మీరు 1-2 నిమిషాలలో ఈఆర్‌డి చేయగలుగుతారు. ఓకే, చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఈ స్క్రీన్‌లో యూనో లైట్ ఎస్‌బీఐ ఓపెన్ చేసుకుంటే యూనో బ్యాంక్‌లో అయినా చేయొచ్చు, యూనో లైట్ ఎస్‌బీఐలో కూడా చేసుకోవచ్చు. పాస్వర్డ్ కొట్టుకోండి. పాస్వర్డ్ కొట్టుకోగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ డిపాజిట్స్ ఓపెన్ రికరింగ్ డిపాజిట్స్ ప్రెస్ చేయండి. ఈ ఓపెనింగ్ రికరింగ్ డిపాజిట్లో మనకు కావాల్సినది ఇన్స్టాల్మెంట్ 543 బదులు 500 మాత్రమే చేసుకుందాం. తర్వాత 1 ఇయర్ కాబట్టి 1 పెట్టుకోండి. ఇక్కడ పే బ్యాక్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇది పెట్టండి. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి సబ్మిట్ చేసేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది రికరింగ్ డిపాజిట్ వివరాలు. ఇన్స్టాల్మెంట్ 500, రికరింగ్ డిపాజిట్ 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.8%, మ్యాచ్యూరిటీ అమౌంట్ 6,224. మనం డిపాజిట్ చేసిన అమౌంట్
పర్ మంత్ 500 అయినప్పుడు 12 మంత్స్కి 6000 అవుతుంది కదా. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రూపంలో 224 బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. కన్ఫర్మ్ వస్తే మనకు రికరింగ్ డిపాజిట్ ఓపెన్ అయిపోతుంది. యువర్ ఆర్డీ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని పడ్డది చూడండి. సెట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈఆర్డీ చేయడం తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, నేను నెలవారీగా 543 రూపాయలు కట్టేది, 12 నెలలకి 6516 రూపాయలు కట్టేది. మరి ఈఆర్డీకి నేను ఎంత నెల కట్టడం చేశాను? 500 మాత్రమే చేశాను. అంటే నాకు 12 నెలలకి మిగిలిన అమౌంట్ ఎంత? ప్రతి నెలకి 43 రూపాయలు, 12 నెలలకి 516 రూపాయలు మిగిలాయి. 516 రూపాయలు నేను చెల్లించకుండానే నేను ఈఆర్డీ చేయడం ద్వారా 6224 రూపాయలు పొందాను, నెలకి 500 కట్టి. ఇంకా నేను వన్ టైం పేమెంట్ చేయడానికి ఎంత కలపాల్సి ఉంటుందంటే, ఆఫ్టర్ ఈఆర్డీ ఎక్స్ట్రా పేమెంట్ నీడ్ టు పే ఈజ్, నేను కట్టాల్సింది వన్ టైం పేమెంట్ 6322. ఈఆర్డీ చేయడం ద్వారా నేను పొందిన అమౌంట్ 6224. ఇంకా నేను కలపాల్సిన అమౌంట్ 98 రూపాయలు మాత్రమే. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 6224 రూపాయలు ఈఆర్డీ ద్వారా పొందాను. 9 రూపాయలు కలిపి కట్టుకున్నట్లయితే నా వన్ టైం పేమెంటు ఎల్ఐసి పేమెంట్ పూర్తవుతుంది. చూడండి, ఇక్కడ 543 రూపాయలకి 12 నెలలు కట్టే బదులు నేను బెనిఫిట్ పొందింది 418 రూపాయలు. దాదాపుగా ఒక మంత్ అమౌంట్ నేను ఎటువంటి శ్రమ లేకుండానే సంపాదించుకోగలిగాను, కట్టకుండానే పేమెంట్ చేయగలిగాను. నా ఎల్ఐసి పాలసీ సుమారుగా ఒక 20 సంవత్సరాలు ఉందనుకుంటే ప్రతి సంవత్సరం నేను 500 రూపాయలు సేవ్ చేసుకున్నట్లే కదా, ఒక 10,000 రూపాయలు మిగిలినట్టే కదా. ఎటువంటి సమయం వృధా కావట్లేదు, తర్వాత అమౌంట్ మిగులుతుంది. ఈ విధంగా నేను పిఎల్ఐ, తర్వాత హౌస్ ట్యాక్స్, ట్యాబ్ బిల్లు, మా పిల్లల ఫీజు, నెల నెల డిడక్షన్స్ ఈఆర్డీ రూపంలో పెట్టుకొని వన్ టైం పేమెంట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు బర్డెన్ ఉండదు, తర్వాత అదే విధంగా మీకు ఆదాయం కూడా లభిస్తుంది. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.